నగరంలోని స్థానిక బృందావనం పరిసర ప్రాంతాలలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత, జిల్లా మెడికల్ ఆఫీసర్, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ తదితరులు ఆ ప్రాంతంలోని ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కింగ్ లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం, మెడికల్ వ్యర్థాలు నిర్లక్ష్యం వహించడం తదితర అంశాలపై కొరడా చూపించారు. పలు ఆసుపత్రులకు జరిమానాలు విధించారు. కొన్ని ఆసుపత్రులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుజాత, నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతున్నాను. ఈరోజు మన మేయర్ గారి ఆదేశాల ప్రకారం ఎంహెచ్ఓతో సహా మేమంతా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అన్ని హాస్పిటల్స్ విజిట్ చేయడం డాక్టర్స్ సక్రమంగా ఉన్నారు, మనకి ఇచ్చిన లిస్ట్లో ప్రకారం అందరూ చేస్తున్నారు. రెన్యూవల్స్ రిజిస్ట్రేషన్స్ అన్నీ చేయడం జరిగింది. అలాగే మన ఎంహెచ్ఓ గారు మేయర్ మేడం గారు ఇది శానిటేషన్ కానీ సెవెంత్ ప్లాన్ బిల్డింగ్ ప్రకారం ఇవన్నీ కట్టున్నారు. ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, ఇవన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు లేని వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఇది గుర్తించి మాకు సపరేట్గా సహకరించి మాకు ఫైన్స్ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళమని కట్టాలని థ్యాంక్ యూ. యాజ్ పర్ మేయర్ ఇన్స్ట్రక్షన్స్లో ఆదేశాల మేరకు పొగతోటలో మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని హాస్పిటల్స్. ఎందుకంటే పర్టికులర్గా హాస్పిటల్స్ ఎందుకు మనం విజిట్ చేయడం అంటే వీళ్ళు డిస్పోజల్ అనేది సరిగ్గా చేయడం లేదు. హాస్పిటల్ వేస్ట్ అనేది అందరూ ఏం చేస్తున్నారంటే ఒక ప్యాక్లో చేసి అక్కడ ఫ్లోర్ పాయింట్ లాగా ఒక అక్కడ వేసేస్తున్నారు. అది ఎక్కడ పోతుంది ఏంటి అనే వీళ్ళని అడిగితేమో మెడికల్ బయోమెడికల్ కేర్కి మనకి వేస్తున్నాం అంటున్నారు. కానీ సిరంజెస్ కానీ తర్వాత ఇంజెక్షన్స్ కానీ అన్నీ యూజ్ చేసి అలాగే మనం వదిలేస్తున్నారు. అది చేసేటప్పుడు మనకు శానిటరీ పిహెచ్ వర్కర్స్ కానీ కొంచెం ఇంజెక్షన్స్ పుచ్చుకోవడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని వెరిఫై చేయడం జరిగింది. అన్హైజీన్గా కొన్ని హాస్పిటల్స్ పెట్టుకోన్నారు. అన్హైజీన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చి కొంచెం చిన్న చిన్న పెనాల్టీని వేసేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పొగతోట హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెత్త వేయడం కానీ హాస్పిటల్స్లో ఎక్కడా చూసినా కూడా ఎక్కడ పార్కింగ్ లేదు. బాగా నెల్లూరు ప్రజలందరూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఎన్ని హాస్పిటల్స్ చూసినా కూడా చెత్త మాత్రం డస్ట్బిన్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా సిరంజెస్, మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ చూసినా ఉన్నాయి. మనం పారిశుద్ధ్య కార్మికులు వాటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే నేనైతే సహించను. మేడం గారు, సుజాత మేడం గారు, అలాగే ఎంహెచ్ఓ గారు మేమందరం కలిసి ఈరోజు హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్ఓసి దాని గురించి కూడా శానిటేషన్ దాని గురించి కూడా ఎవరికి అవగాహన అయితే లేదు. మళ్ళీ వీళ్ళందరికీ ఒకసారి మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మనకి పార్కింగ్ అయితే ఒక్కరికి కూడా లేదు. హోటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వెహికల్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు నడిచి వెళ్ళే మహిళలు కూడా బైకుల మీద పడిపోవడం చూశాను నేను కళ్ళారా ఇందాక. కొంతమంది బైకులు ఒక వెహికల్ వస్తుంటే ఎదురు వేరే వెహికల్ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. పోలీస్ వారిని కూడా నేను కోరుకుంటున్నాను. ట్రాఫిక్ ప్రజలందరూ, నెల్లూరు ప్రజలందరూ కలిసి, ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిసి ఇవన్నీ రిమూవ్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. మనకి ప్లానింగ్ వాళ్ళకి అన్నిటికీ ఎంక్రోచ్మెంట్స్ కానీ వాళ్ళకి రిమూవ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే రోడ్ల మీద కూడా హాస్పిటల్స్లో చాలా కట్టేస్తున్నారు. అవన్నీ రిమూవ్ చేయండి సార్. ఏమి ఉన్నా సరే, అడ్డం ఏమున్నా సరే తీసేయండి. నేనైతే మా మంత్రి గారికి కూడా తెలియజేస్తాను. మన వల్ల గవర్నమెంట్కి సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదే ప్రజలకి ఏ అడ్డంకులు జరగకుండా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, రోడ్ల మీద వెహికల్స్ కానీ ఎక్కడున్నా సరే రిమూవ్ చేసేయమని